సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఎందుకు హిందువుల దేవాలయాలపైననే దాడులు ఇంకా ఇంకా ఎక్కువ అవుతున్నాయి కూడా? ఇది ఇప్పుడు కాదండి హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి. మీరు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పేసి ఇద్దరు అచ్చోస్ నాంబోతుల్లాగా తిరుగుతూ హిందూ దేవీ దేవతల గురించి, భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి, కౌసల్యమాత గురించి, గోమాత గురించి, బతుకమ్మ తల్లి గురించి నానా రకాల మాటలు మాట్లాడారు కదా. హిందువుల్ని పావుగంట సమయం ఇస్తే నేను చంపేస్తాను 100 కోట్ల మందిని అని చెప్పేసి వాగాడు కదా. మరి ఆ వ్యాఖ్యల విషయంలోనే కోర్టులో కేసు కొట్టేసేటప్పుడు ఏమన్నారు? దీనికి తగిన ఆధారాలు లేవు అన్నారు. తగిన ఆధారాలు అంటే ఏంటి? నేను పావుగంట సమయం మీరు పోలీసులు పక్కకు తప్పుకుంటే నేను చంపేస్తాను అని కాకుండా చంపేసి చూపిస్తే అప్పుడు ఆధారం దొరికినట్ట. ఆ కేసే తేల్లా. ఈ ముత్యాలమ్మ తల్లి గుడి విషయంలో ఎవడైతే దాడి చేశాడో ఆ మతోన్మాది, ఆడి పేరు ఏదో సులేం అనేది చెప్పారు కదా, ఆ ముస్లిం వాడు ఎవడైతే ఉన్నాడో దాడి చేసినాడు వాడిని మహా అయితే 4 దెబ్బలు కొట్టారు మన వాళ్ళు. అఫ్కోర్స్ ఆ కొట్టడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. దాడి చేసి కొట్టడం అనేది నేను ఓపెన్గా స్టేట్మెంట్ చేస్తున్నా. వాడిని కొట్టిన దానికి హిందూ సమాజం నుంచి మేము 1% కూడా బాధపడట్లా. కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను బాహాటంగా బహిరంగంగా సమర్థిస్తున్నా. ఎందుకంటే స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడిన తస్లీమా నస్రీన్ అనే ఆవిడని ఇక్కడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లోనే కొడితే, దాడి చేస్తే ఆవిడ మీద సయ్యద్ సలావుద్దీన్ ఓవైసీ, ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడు ఆ సలావుద్దీన్ ఓవైసీ మేము ఉన్కో సాబాషి దేతాహు అని చెప్పేసి అన్నాడు ఆ రోజుల్లోనే. ఒక సాటి ముస్లిం స్త్రీ, ముస్లింలలో స్త్రీల పట్ల జరుగుతున్న వివక్ష గురించి ఒక పుస్తకం రాస్తారు లజ్జా అని చెప్పేసి, దానికి కౌంటర్గా ఆవిడని ఇక్కడ దాడి చేసి కొట్టించారు. కొట్టిన వాళ్ళని అతను బహిరంగంగా సపోర్ట్ చేశాడు. అలాంటి వాళ్ళని వాళ్ళు సమర్థించినప్పుడు మా కళ్ళ ముందు మేమందరం చూస్తుండగా, అంటే కెమెరాలో కనపడతా ఉంది, వాడు కాలుతో తన్ని విగ్రహాన్ని కింద పడేశాడు. అలాంటి వాడిని కొడితే నేను సమర్థించుకుంటే ఎట్లా ఉంటా? బరాబర్ సమర్థిస్తా. కానీ వాడికి చట్టపరంగా శిక్ష పడుతుందా అంటే పడద్దన్న నమ్మకం మాకు లేదు. అందుకే వాడి మీద జరిగిన దాడిని నేను సపోర్ట్ చేస్తాను. లేదు నిజంగా చట్టపరంగా వీడికి శిక్ష పడే అవకాశం ఉంది అంటే కనుక ఖచ్చితంగా ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాల్సిందని అనేవాడిని. వ్యవస్థ తన పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని పోగొట్టుకుంటుంది. ఎందుకంటే ఈరోజు నవగ్రహాల విషయంలో దాడి చెప్తున్నారు మీరు. ఆ దాడి విషయంలో కనీసం అనుమానితులను ఎవరైనా బయట పెట్టారు ఇప్పుడు దాకా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో సుమారు 200 పైచిలకు దేవాలయాల మీద దాడులు జరిగాయిగా. అందులో సాక్షాత్తు రామచంద్ర ప్రభు యొక్క విగ్రహం తలనరికారుగా. హిందువులు ఎంతో పవిత్రంగా భావించి ఊరేగింపులు చేసుకునే రథాలను తగలబెట్టారుగా అంతర్వేదిలో, కొండబెట్టరగుంటలో. రొంపిచెర్ల మదనగోపాల స్వామి గుడి మూల విరాట్ను ధ్వంసం చేశారుగా. మోదుకొండమ్మ పాదాల దగ్గర అమ్మవారి గ్రామదేవత విగ్రహాన్ని నేలమట్టం చేశారుగా. ఇలాంటివి ఎన్నో దాడులు జరిగాయిగా. పిఠాపురంలో అయితే ఏకంగా 23 విగ్రహాలు ధ్వంసం చేశారు. మరి ఇన్ని జరిగినాయి కదా. ఇన్నిటిలో ఎన్ని చోట్ల నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని పట్టుకున్నారు చెప్పండి. పట్టుకున్న 1-2 సందర్భాల్లో చూసుకుంటే పోలీసులు అల్లిన స్టోరీస్ ఉన్నాయి. కొన్ని చోట్లేమో తేనె తొట్టు కోసం మంట పెడితే రథం కాలిపోయిందన్నారు. ఇంకో చోటేమో ఎలుకలు వచ్చి విగ్రహాలు కొరికితే పడిపోయినాయి అని చెప్పారు విజయవాడ సీతారామచంద్ర స్వామి గుళ్ళు. ఇంకో చోట పిచ్చోడు చేస్తాడని చెప్పేసి చెప్తున్నారు. వీడికి మతిస్థిమితం లేదని చెప్తున్నారు. బాగుంది. ఎంతమందికి మతిస్థిమితం లేనివాడికి హిందూ దేవాలయాలు ఎందుకు కనపడుతున్నాయి? కాకినాడలో వీధి సోల కోసం పెట్టుకున్న వినాయకుడి విగ్రహం నిండా మలం పూసేటంటే ఒకడు. ఇన్ని జరిగినాయి కదా. కొన్నిటిలోన్న శిక్షలు పడి ఉండుంటే భౌతిక దాడులు చేయటం తప్పు, పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాల్సింది అని మేమే అనేవాళ్ళం. ఒక్క దానిలో కూడా మాకు న్యాయం జరిగినప్పుడు మరి ఆ రోజున వాళ్ళు చేసింది తప్పు అనాలా, నేను రైట్ అనాలా? అందుకు నేను సమర్థిస్తున్నా. హిందువులు ఇప్పటికన్నా మేల్కోవాలి. హిందువులు ఇంకా 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 కూడా సహనాన్ని కోల్పోవాల్సిన స్థితి వస్తుంది. ఇప్పుడు మనకి టీటీడీ బోర్డు ఫామ్ అయింది. బిఆర్ నాయుడు గారు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ అనౌన్స్ చేసింది, టీటీడీ బోర్డులో చేస్తున్న వాళ్ళంతా, ఆ సంస్థలో చేస్తున్న ఉద్యోగులంతా కూడా హిందువులే అయి ఉండాలి. ఈ స్టేట్మెంట్ని మీరు ఎలా చూస్తారు? వెంటనే అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం మీరు చూసే ఉంటారు. ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్? 100% ముందుగా బిఆర్ నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. ఇది ఆచరణకు వచ్చేపాటికి ఎంతవరకు జరుగుతుందో నాకు క్లారిటీ లేదు. జరుగుతుందనేది నమ్మకం లేదు. కానీ ఆయన సంకల్పంలో అయితే చేయాలని ఉంది కాబట్టి దాన్ని ఆయన ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా వచ్చిన ఎంతోమంది చైర్మన్లు ఎన్నో విషయాలు మాట్లాడారు కానీ
అన్యమత ఉద్యోగస్తులని గత 8 ఏళ్లుగా మేము చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో దాని మీద ఎవరు పబ్లిక్గా మాట్లాడరు. ఈయన రావటం ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. డెఫినెట్గా దాన్ని మేము వెల్కమ్ చేస్తున్నాం. అయితే ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ అనేవాడు కల్పించుకుని అంటే ప్రతిదానికి తగుదనమ్మని దూరుతూ ఉంటాడు. దూరి దుబ్బులు తింటాం అంటే బాగా అలవాటు అనుకుంటాడు. వచ్చేసి ఈ వక్ఫ్ బోర్డులో అన్యమతస్తులు నాన్ ముస్లిమ్స్ చాలామంది ఉంటున్నారు, మరి టీటీడీ విషయంలో మాత్రం ఎందుకని హిందువులే ఉండాలని అంటున్నాడు చైర్మన్ అని చెప్పేసి అన్నారు. వెంటనే కాబోయే చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డ్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. వక్ఫ్ బోర్డ్ని మతపరమైనదానిగా చూడట్లేదు మేము, రియల్ ఎస్టేట్ కంపెనీ. నిజానికి బిఆర్ నాయుడు గారు పొలిటికల్గా కొంచెం అఫిలియేషన్తో ఉన్నారు ఒక పార్టీతో, కాబట్టి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఆయన ఇది పరిధి దాటి మాట్లాడలేరు. అలాగే ఆయనకు ఒక బిజినెస్ లేకపోతే ఇంకేవో ఉన్నాయి కాబట్టి అప్పటికి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని చాలా బోల్డ్ స్టేట్మెంట్ కింద నేను చూస్తున్నాను. కానీ వాస్తవంగా చూడాలంటే వక్ఫ్ బోర్డ్ అనేది ఒక కబ్జా బోర్డు అనాలి మనం. ఇప్పుడు కనపడ్డ ఆ స్థలంలో నాదే, ఆ స్థలం నాదే, ఈ స్థలం నాదే, ఆడి స్థలం నాదే, ఈడు కొంప నాదే అంటున్నప్పుడు దాన్ని నేను ఎవిడెన్స్ వీళ్ళు ఏం కలెక్ట్ చేసుకోకుండానే వీళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారా? క్లెయిమ్ చేస్తారు. అందుకే కదా ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తున్న రీజనే అది. వాళ్ళకి కొన్ని పరిమితులు విధించటమే అది. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనగానే మొత్తం ముస్లిమ్స్ ఆస్తులని లాగేసుకుంటామని కాదు. ఈరోజు నిన్న మొన్న కర్ణాటకలో చూడండి, ఒక ఊరంతా మాదే అని చెప్పేసి క్లెయిమ్ చేశారు. నిన్న కూడా అట్లాగే చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని వక్ఫ్ బోర్డు అన్నారుగా, మామూలుగా మాట్లాడేటైతే కబ్జా బోర్డు అనాలి. సో అటువంటి బోర్డు గురించి మాట్లాడుతూ దానికి టీటీడీకి ఎట్లా కంపేర్ చేస్తావా? టీటీడీ ఈజ్ ఎ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. ఇది పూర్తిగా హిందువుల ఫండ్స్ మీద నడుస్తూ ఉంది, హిందూ సేవకుల సేవతోటి నడుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీవారి సేవ పేరుతో వచ్చే వాళ్ళందరూ కూడా ఉచితంగా స్వామివారి సేవ చేయడానికి వస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న చోట అన్యమతస్తులకి ఏం పని? అసలు ఇంత జరుగుతుంది కదా. నేనే అడుగుతున్నానండి, మా దేవుళ్ళు అంటే నమ్మకం లేదు, మా ఆరాధన పద్ధతులు మీకు నచ్చవు, విగ్రహారాధనలు, మా దేవుళ్ళు ప్రసాదాలు మీరు ముట్టరు, మరి సిగ్గు లేకుండా మేము చీపు అంటున్నా కూడా ఇంకా మా సూరు పట్టుకుని ఎందుకు ఆడుతున్నారు? అది ఇంకాస్త ఎక్కువ అనుమానాలకు తావిస్తుంది మాకు. మేము పొమ్మన్నప్పుడు మాకు ఇంకో ఆల్టర్నేటివ్ చూపిస్తే వెళ్ళిపోతాం అంటే ఓకే, లేదు లేదు మేము ఇక్కడే ఉంటాం అంటే మీకు నమ్మకం లేని చోట మీరు ఇక్కడే ఉండాలని అంత పట్టుబడుతున్నారంటే, అంత ఎంఫసైజ్ చేస్తున్నారంటే మాకు రోజు రోజుకి అనుమానాలు ఇంకా బలోపేతం అయిపోతా ఉన్నాయి. కాబట్టి మా అనుమానాలని నివృత్తి చేయడంతో పాటు ఈ అన్యమత ఉద్యోగస్తులందరినీ మళ్ళీ ఇక్కడ ఇంకో గొప్ప విషయం చెప్పాలండి. హిందువులైన మాకు మాత్రమే సాధ్యమైంది ఏంటంటే మేము వాళ్ళకి కడుపు కొట్టమని చెప్పట్లా, ఇక్కడి నుంచి తప్పించి ఇంకో ప్రభుత్వ శాఖలోకి వాళ్ళని విలీనం చేసుకోమంటున్నాం. మేము వాళ్ళని రోడ్డును పడేసి వాళ్ళని పస్తులు పడుకోబెట్టమని చెప్తున్నామా? లేదుగా. జస్ట్ ఇంకో డిపార్ట్మెంట్ మార్చమంటాం. ఇదే అన్యాయం కాదు, అధర్మం కాదు, ధర్మబద్ధమైంది. దేవాదాయ శాఖ చట్టంలో ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నదే అడుగుతున్నాం, హిందూ క్షేత్రాల్లో హిందువులే పనిచేయాలి.